హలో అస్సలం వాలేకుమ్ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు సోహెల్ బ్లాగ్స్. ఎప్పుడైతే మధ్యాహ్నం 2 గంటలు అవుతుంది, ఇప్పుడే పడుకొని ఒక గంట ముందు లేచిన 1 గంటలకు. ఎందుకంటే నైట్ కాఫీ తాగిన, ఏమంటారు మిడ్ నైట్ 1 గంటలకు కాఫీ తాగిన కాబట్టి 6:30 మార్నింగ్, ఇక్కడ 6:30, ఇండియాలో 9 గంటలకైతే నేను పడుకున్నా. ఇప్పుడైతే 1 గంటలకు లేచిన. ఇప్పుడైతే అన్నం తిందామని అన్న తోలుకొచ్చిండు. ఇప్పుడైతే పోతున్నాం హోటల్కి. ఎందుకంటే నైట్ బిర్యానీ ఉండే, మళ్ళీ అక్బర్ అన్న వాళ్ళు మా కఫీల్ వాళ్ళ తమ్ముడైతే చికెన్ ఫహామ్ ఇచ్చిండు, షవాయా, అదే తిన్నాం. నైట్ చేసుకొని కూడా టైం లేకుండా అన్న డ్యూటీకి పోయిన ఉండే. ఇప్పుడైతే పోతున్నాం హోటల్కి, తిని మళ్ళీ కలుగుతాం. చాలా రోజుల తర్వాత అయితే కడాయి గోష్ తినడానికి వచ్చినాం నేను, అక్బర్ అన్న. ఇంతకుముందు అయితే చాలాసార్లు వచ్చినాం. ఇప్పుడు దాదాపు నెల 40-45 రోజులు ఏమవుతుంది ఇక్కడికి రాక. ఇప్పుడైతే డ్యూటీలు స్టార్ట్ అయ్యే టైం వచ్చింది వాళ్ళకి. లంచ్ అయితే చేసేసినాం. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతున్నాం. అన్నకు కారుకి దొరకలేదట, తెచ్చిండంటుండు, తేలేనంటుండు, ఏమో అంటుండు, మర్చిపోయింది అంటుండు. నేనైతే దాస పెట్టేసిన. చూద్దాం ఎట్లుంటుంది ఆడ పోయినాక. పోదాం, రూమ్కి అయితే పోదాం. అన్న ముఖం కొద్దిగా టెన్షన్ ఉన్నది. చాబీ కిధర్ है अकबर भाई? पता नहीं यार, याद नहीं आ रही किधर मैं लाया रूम से, नहीं लाया, याद नहीं आ रहा. याद नहीं है. ఇప్పుడైతే పోతున్నాం రూమ్కి. చూద్దాం. మబ్బు ఉన్నాయి కానీ ఈరోజు వర్షం చెప్పడం మర్చిపోయినా. ఇవాళ రేపు ఎల్లుండి వర్షాలు పడే ఛాన్స్ ఉందని అయితే వాతావరణ శాఖ అయితే చెప్పింది. చూద్దాం పడుతుందో పడదో. మనం పడితే మాత్రం బండ్లు కడగాల్సిందే. మళ్ళీ నాది అబ్బాయిది మా కాఫీలు అయితే కడగలేదు. కానీ పోదాం రూమ్కి అయితే. అన్న ముఖం చిన్నగా అయిపోయింది, పోయిందాక తెలియదు. చాబీ ఆడున్నదో రూమ్లో లెంకుతాడు. చూద్దాం. తినొచ్చి కూల్ డ్రింక్ అయితే తాగుతున్నాం. కొద్దిగా మిగిలిన ఉండే తాగేద్దాం. అన్న చాబీ నై భూల్గా చాబీగా బారు గాడి రూమ్లో ఉంది అంటున్నాడు. చూద్దాం మరి. ठीक है अकबर भाई, मैं भी जाता हूँ, सो जाता हूँ और थोड़ा. ओके, फिर सो गए? हाँ, मैं भी बात करता हूँ घर से. ठीक है, उसमें बात कर लो, बंद మళ్ళీ వెళ్దాం. చావి అయితే లెంగుతున్నాడు. రూమ్లో అన్నాడు, రూమ్లో అయితే లేదు. कहाँ है अकबर? गाड़ी में है, चलो चलो. अरे नहीं है भैया, गाड़ी में गिरी है पक्का. गाड़ी में. चलो देखते हैं. इसलिए मैं रुका हूँ कि सारा सोहेल भाई लेके ना भाग. लाख खोला हूँ, ढूंढ लो जिधर गिरी है. मैं झूठ क्यों बोलूँगा, बोलो. मिली? उधर देखो सीट के उधर बाजू में. खोलता हूँ उधर से डोर. अरे मैं इधर उतना टाइम है क्या छुपाने के लिए? देखो वीडियो भी नहीं कर रहा हूँ. नहीं है यहाँ पे. और बोलेंगे सोहेल भाई छुपा लिए, नहीं दिए. इल्ले होटल में भी देखा, उसमें नहीं था, कचरे में. लफड़ा क्या हो जाएगा? और एक चाबी नहीं है? नहीं है. कहीं कहाँ की चाबी है, पिलाई हो जाएगी ढंग से. अरे नहीं है, मेरी चाबी है, अगर आई तो रख लो. वो पीछे जेब ही नहीं है भैया, है. अरे मैं कहाँ रखूँगा, मैं लिया ही नहीं हूँ अकबर भाई, मैं लिया ही नहीं हूँ. मैं मज़े क्यों लूँगा बोलो. मैं वीडियो इसलिए बना रहा हूँ कि बोले ना सोहेल भाई तुम चाबी छुपा लिए. नहीं डालूँगा यूट्यूब में, लेकिन बना के रखता हूँ.
ఇంత లెంకుతున్నాడు పాపం, చావి అయితే దొరకలేదు అన్నకు. చావి నేను పెట్టుకున్నా కాబట్టి ఇంత చెప్పినా అర్థం అవుతలేదు. నేను పెట్టుకున్నాను. तुम्हारा मैनेजर जा रहा है, इसको पूछना था. काती सीट पर रखी थी, उसमें छूट गई थी ना. जब मोबाइल मैंने पकड़ा था आपका अपना मेरा वीडियो बना रहा था, उसी समय रखी थी. अच्छा, तो लेना चाहिए ना चाबी. అయితే పోదాం. నేనే దాదా పెట్టినాడ హోటల్లో దిగేటప్పుడు అయితే మర్చిపోయాడు సీట్ మీదనే. నేను లాక్ పడకుంటే ఎవరైనా తీసుకుంటాం. ठीक है, फिर सो जाता हूँ जाके. फिर డ్యూటీ ఆయంగా అయితే జాయింగ్ అయితే సో జాయింగ్. ఫిర్ మళ్ళీ కలుగుతాం. ఇప్పుడైతే చాయ్స్ పకోడీ తినడానికి వచ్చినాం. మన బ్లాక్ టీ మళ్ళీ వచ్చిండు ఈరోజు కూడా. ఎల్లుండి పిచ్చగాడు 20,000 था, कनेक्टर पर मिस कॉल किए थे, वो फोन कर 20,000 का कार्ड डाल गया. అయితే మక్సలకు వచ్చిన ల్యాండ్రీ ఇది రుమాలు తీసుకొని వచ్చిన మా మేడం వాళ్ళ అబ్బాయిది, పెద్ద అబ్బాయిది, ఇస్తరి తీసుకోవడానికి. చేపించుకుని అయితే పోదాం. పోయి డిన్నర్ కూడా వేయాలి. మార్నింగ్ 5 గంటలకు 5:30కి డ్యూటీ ఉన్నది. 5 గంటలకి లేవాలి మనం. మేడంని దించేయాలి, మేడం వాళ్ళ అబ్బాయిని దించాలి, అమ్మాయిని కాలేజ్ తీసుకొని పోవాలి కదా. రేపు అయితే డ్యూటీ ఎక్కువ, ఎందుకంటే మా కపిల్ ఉండట్లేడు. వాళ్ళ అమ్మకి ఏదో ఆపరేషన్ ఉందంట. వాళ్ళందరూ ఫ్యామిలీ పోతున్నారు. ఇప్పుడైతే వెళ్ళిపోదాం రూమ్కి. అక్బర్ నా రూమ్కి చూద్దాం. అన్న రూమ్కి వచ్చిన అన్నం అయితే తినేసినాం, రోటీ తెచ్చుకొని తినేసినాం. ఇప్పుడైతే పోతున్నాను నా రూమ్కి. రేపు మార్నింగ్ డ్యూటీ తొందరగా ఉంది కాబట్టి అక్బర్ అన్న కూడా 5:30కు హాస్పిటల్ పోవాలా. మా ముసలమ్మకు ఆపరేషన్ ఉందంట రేపు. మా కఫీల్ కూడా అట్టే పోతున్నారు, అందరూ అట్టే పోతున్నారు కాబట్టి నేనైతే మా మేడం వాళ్ళ నడుపు అబ్బాయిని అయితే డ్రాప్ చేయాలి మదర్సాకి. ఇప్పుడైతే వీడియోని ఇక్కడనే ఏం చేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ మళ్ళీ మేము ముందుకు వస్తాం. సెలవు, బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీజ్, జై హింద్, జై భారత్, హ్యాపీ రిపబ్లిక్ డే.